హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది లేటెస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్తారు. సో తీరా టైంకి డాక్యుమెంట్ లేకపోవడం వల్ల ఆ రిజర్వేషన్ కానీ ఆ సీట్కి సంబంధించి చాలా వరకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. అలాగే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, అప్డేట్ ఎప్పుడు వస్తుందని డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మెయిన్గా మనకి ప్రజెంట్ ఈరోజు 30. సో ఎంపీసీకి సంబంధించి ఈ రోజుతోని కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఫార్మసీ, ఫార్మ్డీ కౌన్సిలింగ్. సో ఎంతమంది జాయిన్ అయ్యారు, రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది గవర్నమెంట్కి కాలేజెస్ అనేది రిపోర్ట్ అనేది అందివ్వాలి. సో అది వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే రేపు మార్నింగే ఎంతమంది జాయిన్ అయ్యారు దానికి సంబంధించి అప్డేట్ రావచ్చు. లేదంటే ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్లో వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది అప్డేట్ అనేది రావచ్చు. సో దాన్ని వచ్చిన తర్వాత మనం ఇన్ఫామ్ చేస్తాము ఎప్పుడు ఏంది కథ అనేది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. హాల్ టికెట్, మీరు ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ ఇప్పటికీ ఎక్కడో ఒకడ పడేసుకుని ఉంటారు. కాబట్టి వీళ్ళైతే వెబ్సైట్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డు. సో ఈ ర్యాంక్ కార్డ్ అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు రిజల్ట్ చూసుకున్నప్పుడు, ఎంసెట్ రిజల్ట్ చూసుకున్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకునే ఉంటారు. ఆ స్క్రీన్ షాట్ తీసుకునేది ర్యాంక్ కార్డ్ కాదు. మీ ఫోటోతోని మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కంప్లీట్గా అందులో డీటెయిల్స్ ఉంటాయి. సో అది మీ ర్యాంక్ కార్డు. సో ఓన్లీ స్క్రీన్ షాట్ అనేది మీ రిజల్ట్ స్క్రీన్ షాట్ అనేది మీ ర్యాంక్ కార్డు కాదు. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, 10th క్లాస్ మెమో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్టికులర్గా వ్యాలిడిటీ డేట్ అని ఏం లేదు. లాస్ట్ 2 years అయినా ఓకే, లాస్ట్ 3 years అయినా ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ పర్టికులర్గా వ్యాలిడేట్ ఈ ఇయర్దే కావాలని అయితే ఏం లేదు. లాస్ట్ 2 yearsది 3 years ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అనేది లేటెస్ట్ ఆధార్ కార్డు ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ అంటే అందరికి కాదు. ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే బిలో 1.5 lakhs, రూరల్ ఏరియాలో, అర్బన్లో బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే స్టడీ బోనఫైడ్, కండక్టివిటీ సర్టిఫికేట్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ ఒకటే, స్టడీ సర్టిఫికేట్ కిందకి వస్తుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి. అలాగే మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఎందుకనంటే, మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు లాగిన్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉన్నది, ప్రజెంట్ మీ దగ్గర ఉన్నది. అంటే మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో ప్రతిసారి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు సీట్ వచ్చినా కూడా దీనికే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉంది, మీ దగ్గరలో ఉన్నది ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మీ నెంబర్ ఒకవేళ మిస్ అయ్యేదంటే మీ పేరెంట్స్ది కరెక్ట్గా వర్క్ అయ్యేది ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ సర్టిఫికేట్ అన్ని ఒరిజినల్స్తో పాటు 3 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో సబ్మిషన్ చేయడానికి, అలాగే తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మళ్ళీ వెళ్ళి కాలేజ్కి వెళ్ళి తీసుకొని జిరాక్స్ కోసం అని వెళ్ళడం కంటే ముందే వీటిని ఏం చేయాలంటే, వీలైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మీ మెయిల్కి అప్లోడ్ చేసుకోండి బెటర్. ఒకవేళ మీకు కావాలనుకున్నప్పుడు మీకు జిరాక్స్ కానీ, ప్రింట్ కానీ తీసుకోవాలనుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే, సర్టిఫికేట్కి సంబంధించి ఇంకేమైనా డాక్యుమెంట్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉన్నది, జాయిన్ కండి. థ్యాంక్ యూ.